వెల్కమ్ టు ఇహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. ఇటీవల జరిగిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ ప్రేక్షక అభిమానుల ముందుకొచ్చేది ఎప్పుడో ఇప్పుడు మాట్లాడనివ్వండి అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తారక్ ఇంతవరకు ఎన్నో సినిమా వేదికలు పంచుకున్నారు. తన సినిమాలతో పాటు అన్నయ్య కళ్యాణ్ రామ్ ఈవెంట్లు, యంగ్ హీరోల ఈవెంట్లకు అతిథిగా హాజరైన సందర్భాలు ఎన్నో. కానీ ఏనాడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. దీంతో తారక్ ఏ కారణంగా అలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ అభిమానుల్లో చర్చ వస్తోంది. త్వరలో జరిగే వార్ 2 ఈవెంట్కు ఎలాగూ తారక్ వస్తారు. ఆ రోజు అభిమానుల్ని కలుస్తారు కదా, అంతకు మించి ఆలోచించాల్సింది ఏముంది అన్నది మరికొంతమంది వాదన. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇప్పుడే మొదలైన నేపథ్యంలో ఇప్పట్లో ఆ సినిమా గురించి మాట్లాడే పని లేదు. మరి తారక్ వ్యాఖ్యల వెనుక అసలు అంతరార్థం ఏంటి అంటే ఓ కొత్త విషయం ఫిల్మ్ సర్కిల్లో చర్చకొస్తోంది. ఇకపై తారక్ తన సినిమా ఈవెంట్లు, కళ్యాణ్ రామ్ సినిమా ఈవెంట్లకు తప్ప వేరే సినిమా ఈవెంట్లకు హాజరు కాకూడదని బలమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకు ఓ బలమైన కారణం కూడా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో భాగంగా తారక్ లుక్ రివీల్ కాకుండా ఉండకూడదు అనే ఆ సినిమా రిలీజ్ వరకు మరే సినిమా ఈవెంట్కు హాజరు కాకూడదని భావిస్తున్నారంట. ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో భాగమవుతాడు తారక్. ఇప్పటికే తారక్ బాగా సన్నబడ్డాడు. నీల్ సూచన మేరకు అంత సన్నబడాల్సి వచ్చింది. అయితే ఓ 2 షెడ్యూళ్ల చిత్రీకరణ అనంతరం తారక్ మళ్ళీ బరువు పెరగాల్సి ఉందంట. ఈ నేపథ్యంలో మళ్ళీ లుక్ పరంగా చాలా మార్పులు వస్తాయి. ఆ లుక్ బయటకు రివీల్ కాకూడదు అనే నీలు ఈ కండిషన్స్ పెట్టారంట. ఈ క్రమంలోనే తారక్ వార్ 2 తర్వాత మరే సినిమా ఈవెంట్కు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.